దేవుని హృదయాన్ని విరగ్గొట్టే పాపాలు ఉంటాయని ఎంతమందికి తెలుసు? There are many sins that will break the heart of God. గర్వపు చూపు నాలో ఉందా లేదా? The first question you need to ask is, do I have a proud look? Is you need to ask, నాలో ఉందా లేదా? do I have this attitude of having a ఇది proud look? ప్రతిరోజు చూసుకోవాలి. And this you need to check at every moment of your life. ఎవరైనా ఒకటి చెప్తే నువ్వు నాకు చెప్తున్నావేంటి? అది గర్వం. And when someone says, you don't have to tell me, you don't have to teach me, that itself is proud. It's నాకు pride. తెలీదా? నిన్న కాక మొన్నొచ్చా నువ్వు నాకు చెప్పడం ఏంటి? You just came now. I am a seasoned person and you're teaching me అది now. కూడా. Even those words are related to pride. కాబట్టి ప్రతి అనాలిసిస్ ని జాగ్రత్తగా అన్నది పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. Therefore, every point and its analysis needs to be in deep. ఇప్పుడు మనుషులు ఎటువంటి మనుషుల్ని నమ్ముతారు? What kind of people do normal people believe? క్వశ్చన్ వేసుకోండి, పలకండి. మనుషులు ఎటువంటి మనుషులు నమ్ముతున్నారు? What kind of people will believe people? ఎవరు దుర్మార్గులో, ఎవరు దుష్టులో ఎతుక్కొని వెళ్ళి వాళ్ళ చేతిలో పడుతూ ఉంటారు, వాళ్ళతో ఏకీభవిస్తూ ఉంటారు. Likewise are the people, they get attracted to those wicked, harmful people, deceiving people, and they get attracted to them and go into their trap. జెర్మయా ఏం చెప్పారు? What did Jeremiah say? యెహోవాని పక్కన బట్టి శరీరంలో తనకు ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. వాడి కంటి ముందు ఆశీర్వాదం ఉన్నా కూడా కనిపించదని ఉంది. It clearly says, cursed is a person, even though there is a blessing in front of him, it will be like a shrub. He cannot see that blessing. అంతే కదా. దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో ఏది చేసుకున్నా కూడా మరి నువ్వు నరుడివే. You're also a man. నీ అండర్స్టాండింగ్ నువ్వు ఆలోచించినా కూడా శాపగ్రస్తమే మరి. And your thoughts are also cursed in nature. ఇలా చెప్తే బాగోదని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ఎవరైనాను దేవుణ్ణి ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పేశాడు. That's the reason Apostle Paul clearly says, whoever does not love Jesus Christ is a cursed person. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రోజు మీరు నేర్చుకోబోయే ఒక్కొక్క అనాలిసిస్ అండి నేను చెప్తున్నా. అసలు నా లైఫ్ లో ఒక వెలుగు ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, తప్పక నీ ఇంట్లో ఉంటుందని నేను చెప్తా. To those people whose situation is hopeless, they don't have any scope of solutions, to you all I'm telling, yes, for sure there is hope. ఈ అనాలిసిస్ మీద ఒక్కొక్క పాయింట్ ఎవ్రీడే నువ్వు వెళ్తున్నప్పుడల్లా నీకు నీ ఇంట్లో ఏదో ఒక వే నీకు కనిపిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో తెలియని నీకు ఏం చెయ్యాలో నీకు తెలుస్తుంది. When you take this analysis of these points very seriously, no matter how complex your situations, you will definitely start getting solutions and answers. నేను చెప్తున్నా, అంత పవర్ఫుల్ ది ఈ రోజు నీ ముందు పెడుతున్నాను. Such a powerful analysis I'm placing before you. ఎందుకంటే చూడటానికి అది నెగిటివ్ గానే ఉన్నాయి. All these words appear to be very negative in nature. అంటే మనలో ఒక పాజిటివ్ ని మనం ఒకటి బిల్డప్ చేసుకున్న తర్వాత మన లోపల ఎక్కడైనా దాక్కుని నెగిటివ్ ఉందా అన్నది ఈ రోజు సబ్మెరైన్ చేస్తున్నారు. You would have learned so many positive things, but there might be very stray things which is negative deep inside your heart. You need to check that out and learn to unplug it. అందుకే దావీదు అంటాడు, నా పాపం ఏదో నాకు తెలుసు, నేను నీ ముందు పాపం చేశానని నాకు తెలుసు. David acknowledges sins in Psalms 51. He says, I have sinned indeed, my Lord. కదా, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నేనైతే పాపం చేశాను. And David cries out and acknowledges, I have sinned, O Lord, against thee and thee alone, but cleanse me with your hyssop, wash me with your blood. అంటే దావీదుకి సముద్ర వాల్యూ బాగా తెలుసు. Because David knew the importance of the sea. దాని మీద షిప్ ఉంటుందని తెలుసు, ఆ షిప్ కింద సబ్మెరైన్ కూడా ఉంటుందని తెలుసు. He knows on the top of the sea there is a ship, and underneath there is a submarine also. కాబట్టి అటువంటి దేవుడు సృష్టించిన ఆ సృష్టి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ పొందుకున్నాడు. That's the reason, having the fear of God in his heart, wherever he went, he did not have any fear of man, and he was successful. అందుకే ప్రతి వాళ్ళు కూడా గర్వపు చూపు నాకుందా? Every person ought to ask this question to themselves, do I have a proud look? అని ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. This is a very important question. చూద్దాం ఒకసారి జెర్మియా 11:10 ఒకసారి చూద్దాం. జెర్మియా చాప్టర్ 11 వర్స్ 10. ఇర్మియా 11వ అధ్యాయము 10వ వచనం. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరప తిరిగి ఉన్నారు, మరియు వారు అన్య దేవతలను పూజించుటకై
వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. అంటే దేవుని హృదయాన్ని అక్కడ వాళ్ళు పగలగొట్టారు, వాళ్ళు They have, విరగొట్టేశారు. they have broken the heart of the Lord. దేవుని హృదయాన్ని బాధ పెట్టేటటువంటి ప్రవర్తన అక్కడ వాళ్ళలో కనిపించింది. అంటే ఆయన నిబంధనను మీరిపోయారు వాళ్ళు. They trespassed in such a way that they broke the heart of the Lord by breaking the covenant. పక్కన పెట్టేశారు ఆయన చెప్పింది. They discarded the instructions of God. అంటే ఇప్పుడు ఇదేం తెలుసా, నేను తీసుకొచ్చే పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ వచ్చి నీ ఆత్మీయ జీవితంలో సైలెంట్ కిల్లర్ ఇది These are all the silent killers in your spiritual walk. కదా. ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడలేకపోతున్నావంటే, నువ్వు పడిపోతున్నావు అంటే, ఒకవేళ పడిపోయావంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతుందంటే దానికి అర్థం ఏంటి? సైలెంట్ కిల్లర్. There is a silent killer in your spiritual walk with God because you're not able to establish yourself in your spirituality. You're not able to sustain. Even if you fall, you're not able to come back to normal ఎందుకంటే నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. because you're not realizing. నువ్వు ఆయన ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి ఒకరి మీద నువ్వు నింద వేసేవచ్చు, You can easily blame or accuse someone, కానీ ఎవరిని బాధ పెడుతున్నావు? but actually, whom are you grieving in that దేవుణ్ణి situation? బాధ పెడుతున్నావు. Are you not grieving God? ఒక మనిషి గురించి మాట్లాడుతున్నా. I'm talking about a human. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున ఆయన జ్ఞానంతో మనుషుల్ని సృష్టించుకున్నారే గాని నెగిటివ్ అన్నది ఆయన సృష్టించలేదే. ప్రతిది కూడా ఇది బాగుంది 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 అని సృష్టించారే గాని ఏదైనా బాగోలేదని సృష్టించారా? లేదు. God has created man into his own image, in his own likenesses. He did not create something negative in human beings. ఇక్కడ ఏం జరుగుతుంది? But what is happening here? దేవుని హృదయాన్ని ఏ విధంగా పగలగొట్టగలరు, ఏ విధంగా విరగొట్టగలరు? In what way a man can break the heart of God and how he does it? ఇది కూడా ఒక పాపంతో సమానం అండి. This is also considered as a big iniquity or a sin. చాలా ఇంపార్టెంట్. And this is very important. మీరు క్వశ్చన్ వేసుకోవాలి. You need to ask this question. నా పరిస్థితి బాగోనప్పుడు, లేకపోతే నేను ఏదైనా ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నాకు వాక్యం అందిస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకునే స్థాయిలో నేను ఉన్నానా లేదా? When my situations are not favorable, it is bad and I'm finding difficulties in my life, and at that moment someone is coming and teaching me the word of God, am I able to receive it or am I getting grieved? అది నువ్వు రిసీవ్ చేసుకోకుండా ఒక మనిషిలాగా, ఒక ఆదాములాగా, ఒక నార్మల్ మనిషిలాగా నీ గురించి నువ్వు ముందు పెట్టుకుని అలా కాదు ఇలా కాదు అని నీ సొంత ఆలోచన వచ్చింది అని అంటే నువ్వు మనుషుల్ని కాదు దేవుని బాధ పెట్టేసి ఇంకా ఇందులో కలిపేది లేదు, తీసేది లేదు. But if you are not able to receive the word of God at that moment, but rather justifying and even complaining and murmuring and telling about your problems are so big, for sure you are the person who's grieving God. నేను చెప్పేది ఏంటి తెలుసా? ఇంకా ఇఫ్ అన్న పదం ఉండదు. In your life there should not be any more ifs and buts. నేను మనిషిని కాదా? అది ఏంటంటే సృష్టించిన వాడికి తెలుసు నిన్ను ఏ విధంగా సృష్టించారో, నువ్వు ఏమేం పనులు చేయగలుగుతావో సృష్టించిన వాడికి తెలుసు. You cannot give an excuse saying that I'm a mere man, I'm mortal, because God knows very well about your limitations. ఆయన ప్రశ్న వేయడానికి మనుషుల్ని సృష్టించలేదు, ఆయన చెప్పింది వినడానికి మనుషుల్ని సృష్టించినారు. God did not create man so that the man would question God. He created man so that they will obey to his instructions. కదా. అలాగే ఫస్ట్ ఏముంది? ఎక్కడైతే నిబంధనని మీరారు అంటే దేవుడు ఈ రోజున ఒక తప్పు చేసావనుకో నీతో డైరెక్ట్ గా మాట్లాడరు. Now, where and all people have grieved and broken his covenant, and when you have committed a crime or a broken his covenant, he will not speak to you directly. He will go to your ancestors and say, see what your forefathers have done. నీ పితరులు ఏం చేశారో అక్కడికి వెళ్ళిపోతారు. He will tell, see what your forefathers have committed. తర్వాత నీ తండ్రి ఏం చేశారో అక్కడికి వస్తారు. And then he'll tell about what your fathers have done. దాని తర్వాత వాళ్ళు చేసినట్లే నువ్వు కూడా చేస్తున్నావు కదా అని అడుగుతారు. And then he'll say, like your forefathers and your fathers, you also have committed the same. అంటే వాళ్ళు ఏ విధంగా నిబంధన మీరినారో నువ్వు ఆ విధంగానే నిబంధన మీరుతున్నావు కదా. You also have broken the covenant and trespassed the way your fathers and forefathers have committed. సరే, ఇంకో విధం కూడా ఉంది. There's another aspect too. నీ పితరుడైన దావీదు నడిచినట్లుగా నువ్వు నడవలేదు అని అంటారు. And at the same time the Lord says you did not walk in the ways of your father David. అంటే సిట్యుయేషన్ ఏదైనా ఉండని అన్నమా, let your situation be of any వద్దు ఇంకా నాకేం చెప్పొద్దు, వద్దు ఈ క్యారెక్టర్ ఉంది అని అంటే నువ్వు దేవుని నిబంధనకి మేరడానికే నువ్వు డిసిషన్ తీసేసుకున్నావు. నువ్వు నోటితో పలకక్కర్లే, నీ యాక్షన్స్ చాలు.
when you cry out and loudly and says, okay, you stop it, don't preach me, don't tell me anything, enough is enough, I know what I am, means you have definitely trespassed against the సింపుల్ Lord. లైఫ్ లీడ్ చేద్దామమ్మా, ఎందుకు కాంప్లికేట్ లైఫ్ ఎందుకు లీడ్ చేయాలి చెప్పండి Why should we complicate our lives? Is it not life to be made simple? కదా. ఏదైనా ఓకే అని ఓకే అని చెప్పే దాంట్లో మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే అని చెప్తే అయిపోయే దాంట్లో వేరే Amen. వేరే మాటలు పలికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని భయంకరమైన ప్రెజర్స్ దేవుడు ఇవ్వలేదు, మనుషులు తెచ్చుకుంటున్నారు. సమయానుచితమైన మాట, సమయానుకూలమైన మాట పలకకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటారు. A simple reply wouldn't have complicated the things, but you, because of your own understanding, have brought this upon yourself. It was purely because of the absence of a benevolent speech, no sound speech, no sound talk. చూడండమ్మా, ఎహెజ్కేలు 16:34. ఎజెకియల్ 16:34, ఎహెజ్కేలు 16వ అధ్యాయము 34వ వచనం. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా, ఏమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటియు లేదు, నీవు పడుపు సొమ్మునిచ్చుటియు లేదు, నీవే ఎదురు జీతమిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము, ఇదే యెహోవా వాక్కు. వాక్యం తెలియని వాళ్ళే ఎలాగో వాళ్ళకి తిరిగి డబ్బులు సంపాదించుకుంటారు, అన్ని తప్పులు చేసుకుంటూ. వాక్యం తెలిసాక నువ్వు తప్పు చేస్తున్నావంటే నీకు నువ్వే ఎదురు డబ్బు ఇచ్చి నీ శరీరాన్ని అమ్ముకుంటున్నావు అని అర్థం. The people who do not know the word of God, these wrong preachers, they know how to earn money, but you know the word of God, you're giving the money and then you are gathering the people. ఎందుకంటే ఎవరైనా వాక్యం తీయొచ్చు, Anybody can speak the word of ఎవరైనా God. దేవుడి వాక్యం తీసి Anyone మాట్లాడవచ్చు, can quote scriptures. కానీ తీర్పు తీర్చేది మాత్రం ఆయనే. But it is God who is going to judge you. తీర్పు తీర్చే ఆయన, న్యాయం తీర్చే ఆయన అక్కడ ఉంటాడు. But it is God who is going to judge. ఎందుకంటే యోబు స్నేహితులు మళ్ళీ గుర్తు చేస్తాను, మరలా గుర్తు చేస్తా. ఎందుకంటే ఎంత గుర్తు చేసినా కూడా మనుషుల్లో వాక్యం అన్నది లేదనుకో, ఈ విధంగా డబ్బులు ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటారంటారు కదా. వాళ్ళు ఎలాగంటే ఇక్కడ వాక్యం వింటాం, మనం వివరించి వింటాం. You hear the word of God here explained so well. You hear here. అన్ని వింటావు. You hear it very well. యోబు స్నేహితులు కూడా వాక్యమే చెప్పారు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని కూడా ఎన్నోసార్లు చెప్పా. You heard it many a time that Job's friends quoted scriptures, but God did not hear them. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాక్యాన్ని సరి అయిన విధంగా వాళ్ళు యూజ్ చేయలేదు. నీతిమంతుడి మీద అనీతిమంతుడిలాగా ప్రకటించారు వాళ్ళు. Because whatever quote of the scriptures they mentioned, it was used against a righteous person. ఇది అర్థమైందా? You're able to understand this? ఓకే, ఇది మీరు విన్నారు. Now you heard this. అప్పుడు ఒకవేళ మీకు మంచి వాళ్ళే మీకు చెడుగా కనిపించారే అనుకుందాం, మీకు ఆ మైండ్లోకి వచ్చింది అనుకుందాం. అది నిజమా అబద్ధమా మీకు తెలియదు. You do not know whether it is true or not, but you have assumed that a good person is a wrong person. కదా. అది తెలియకుండానే మీరు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేసి నాకు వాక్యం తెలుసు అని మీరు అక్కడ ఉపయోగించారనుకోండి. And if you go to that good person because you think he's a bad person and go and say, even I know the word of God, and quote some scriptures, ఆ మనిషి మీద నింద వేసావంటే అంటే నీ మైండ్, అక్కడ దేవుడి మైండ్ లేదు, నీ మైండ్, నీ ఆలోచన, నీ అండర్స్టాండింగ్ ఉంటది అక్కడ. it was your thoughts, your understanding. It's not the understanding that God has given. You go and blame an innocent person. అంటే అక్కడ దానికి అర్థం ఏంటి? And what does it mean? నువ్వు డబ్బిచ్చి వ్యభిచారం చేయడానికి వెళ్తున్నావు. That means it's like you giving payment and Levin, committing adultery. Are you understanding this? వద్దు నాన్న, That's, వ్యభిచారులు కాదు, మీరు పవిత్రమైన వారు. you're not adultery related people. You're వాక్యం pure ఏమంది people. తెలుసా? ఒకళ్ళు వ్యభిచారం చేసిన తర్వాత బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే ఆ మనిషిని పవిత్రపరిచేటటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి తప్పక ఉన్నాయి. God is able, when an adulterous person comes and confesses his crime and says, I have committed adultery against you, Lord, God is able to forgive that person. వాక్యం ఉంటేనే మీతో చెప్తా. I will speak only when the word is there. ఉంది, అయినా కూడా నువ్వు నా దగ్గరికి వస్తే చేర్చుకుంటానని వాక్యం. ఇంత మంచి దేవుడి అయితే నాకు ఎక్కడ దొరకరు. ఇదైతే నేను చెప్తాను. Amen. It's only God who can say, return to me, you have committed adultery and I will give you another life. It's only God. ఎందుకంటే ఇంత మంచి దేవుడు దొరికిన తర్వాత కూడా డబ్బిచ్చి వ్యభిచారం చేసే వాళ్ళు ఏమంటారు? And after getting such a wonderful God, if people are making payment ఆ and వ్యభిచారం committing చేసిన adultery, స్త్రీని రాళ్ళిచ్చి కొట్టడానికి రెడీ అయిపోయారు చూసారా? were there not the people accusing the adulterous woman ready to stone her? అలా మాట్లాడతారు. That's how people would speak. మనిషి కుమారుడు నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని అన్నారు చూసారా? Did they not say to Jesus that you have అలా a demon inside తయారవుతారు. you?
That's how they do. క్రీస్తుని పట్టించడానికి వెళ్ళిపోయారు చూసారా, Did they not want to అలాగే betray Jesus? తయారవుతారు. That's how they would behave. కాబట్టి ఇంత మంచి వాక్యం నువ్వు విన్నప్పుడు అది గుర్తుకు పెట్టుకొని, అమ్మో నాకు తెలియని వాటి విషయంలో నేను వెళ్ళొద్దు, నా మాట కూడా నేను నమ్మొద్దు అని అనాలి. You should say, I do not know anything, therefore I'm not going to believe my own thoughts. ఈ 2026 కొత్త అబద్ధం చూపించిన, Shall I show you the new kind of lie that's going to prevail in the year 2026? ఎవరో వచ్చి నీకు అబద్ధం చెప్పక్కర్లా. No one needs to come and tell you a lie. నీ మైండ్ తో ఇంకొకరి గురించి ఆలోచిస్తావు చూడు, వీళ్ళు ఎలాంటోలే అంటావు చూడు, నీకు నువ్వే అబద్ధం చెప్పుకునే ఆ అబద్ధాన్ని నువ్వు నమ్ముతున్నావు. When you have believed your lie that your thoughts have spoken, you have believed in the lie that's spoken by your thoughts. అది కూడా అబద్ధమే. That also is a lie. అది గుర్తుపెట్టుకోవాలి మీరు Remember this always. కదా. ఇప్పుడు చూడండి, ఈ వచనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నారనుకోండి, నేను వ్యభిచారం చేసి వాళ్ళ డబ్బు నేను తీసుకోను, నాకు నేనుగా డబ్బిచ్చి నేను వ్యభిచారం చేయను అని అనుకోవాలి మీరు. When you know this verse right now, you should say only one thing: I'm never going to give money or take money and commit adultery. In fact, I'm not going to be an adulterous person at all. ఇది మీ లైఫ్ లో మర్చిపోకూడదు నాన్న, ఈ వాక్యం అన్నది, ఈ వచనం ఎప్పటికీ మర్చిపోవద్దు. You should never ever forget Ezekiel chapter 16 verse 34. నేను జారత్వం చేస్తున్నానా అన్నది మీ ఇంకొక అనాలిసిస్ అది. Now the second analysis, am I committing adultery? అంటే ఏంటి? నువ్వు డబ్బిచ్చి నువ్వు వ్యభిచారం చేయడానికి వెళ్ళడం. That means you are paying the money and you're going into adultery. ఇది ఫస్ట్ అనాలిసిస్ మీకు చెప్తుంది, నేను వ్యభిచారం చేస్తున్నానా. This is the first analysis. Am I an adultery person? I kind of committing adultery. వెంటనే మీకు ఒక వాక్యం గుర్తుకొచ్చేయాలి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుకున్నానా అని అహాబ్ అంటాడు. Ahab says to Elijah, telling, oh my enemy, have you found me? నీ భార్య మాట చెప్పి నువ్వు పాపము చేయడం వలన నువ్వు నా చేతికి చిక్కుకున్నావు అని అంటాడు. Immediately Elijah says, you listen to the voice of your wife and you have committed the sin. అక్కడ అహాబ్ ఏం చేశాడు? What did Ahab do? డబ్బిచ్చి అతని శరీరాన్ని అమ్ముకున్నాడు అనమాట. Ahab paid the money and sold his body. ఇదేనండి ఫస్ట్ అనాలిసిస్. This is the first. ఇది మీకు అర్థమవుతే చాలు. అంటే ఇది ఈ విధంగా చేస్తే దేవుడు హృదయాన్ని విరక్కొట్టేసినట్టే. And if a person is like this Ahab, that means you are the one who has broken the heart of God. చూడండి మాథ్యూ 23:37 ఒకసారి వెళ్ళండి. మాథ్యూ 23:37, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇది కూడా అందుకనే జీసస్ వెప్ట్ అని రాసి ఉంటుంది బైబిల్లో. That's the reason it is written in the book of John that Jesus wept. మరి దేవుడు ఏడవకూడదు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? బాధ, జరగబోయేది గుర్తు తెచ్చుకొని బాధ, దుఃఖము. He was grieved what's going to happen, and that's the reason he was crying. ఏడుస్తారండి. Do you know that Jesus cries? ఏడుస్తారు. ఆయన స్వభావము చొప్పున ఆయన జ్ఞానంతో మనుషులను సృష్టించుకుంటున్నప్పుడు ఆ మనుషులకి ఎలా నేర్పిస్తారు, ఆయన ఏ విధంగా నిన్ను సృష్టించారో అలాగే నీకు నేర్పిస్తారే గాని ఇలా అంటే గొప్ప కార్యాలు చేస్తా, అలా అంటే గొప్ప కార్యాలు చేస్తా కాదు. కార్యం యొక్క విలువ ఏంటో నీకు నేర్పించడమే దేవుడు నిన్ను సృష్టించడానికి కారణం. God does not just come and create miracles in your life. He will just show you through the word and ensure that this is how miracles are done. ఇదంతా కూడా దేవుని హృదయము విరక్కొట్టడమే. అది పాపంతో సమానం. మీకు చూపించిన ఈ 3 పాయింట్స్ కూడా దేవుని హృదయాన్ని పగలకొట్టి పాపం చేసే ఆ పాపంతో సమానం. These are all the 3 points where you have broken the heart of God and committed sins. Judges 2:11-13 చూడండి. Judges chapter 2:11-13, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 11-13 వచనములు. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టరోతును పూజించిరి. ఇదేంటి తెలుసా అండి, నేను చాలా మంది దగ్గర విన్నాను. సపోజ్ ఎవరైనా వచ్చి మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు అని నన్ను అడిగారు అనుకో,
If someone comes and asks me, why are you doing like this? If they ask me, వాక్యం తీసి ముందు పెడతా. I will simply open the scriptures and I'll say, look, this is what the word says. అడిగిన ప్రతి దానికి వాక్యంతోనే మాట్లాడతా. For every question that has been asked, I open the scriptures and I tell them. వాక్యం లేదనుకోండి, And if I don't have the వాళ్ళు చేయలేదా, word of God inside me, వీళ్ళు చేయలేదా, I will only compare myself with others. మరి వాళ్ళందరూ చేస్తున్నారే, I will say, see, those people have done this. ఊరందరూ చేస్తున్నారు కదా. నేను అందరి అభిప్రాయాలు తీసుకోను, I don't go by others' opinions. అవసరమైతేనే అడుగుతా, And if needed only, I ask. లేకపోతే నేను అడగను. Otherwise, I will not. ఎవరు అడగకుండా నేను అడ్వైజ్ ఇవ్వను. And without anybody asking, I don't నా go about giving అభిప్రాయాన్ని advice. ఇంకొకరి మీద రుద్దను. I will not rub my opinions upon others. వాక్యం కూడా ఎలాగంటే నువ్వు అర్థం చేసుకొని నువ్వు రిసీవ్ చేసుకోవాలని చూస్తాను గానీ నాకున్న అభిప్రాయాన్ని నీ మీద రుద్దడానికి నేను చూడను. I will not want to rub my opinions upon a person, but rather I will present the word upon you so that you will know it by yourself. నేను చూడను. వాక్యం ఉంటే శరీరం వినవలసిందే. And if the word is there, the body has to be disciplined. వాక్యం ఉంటే నోరు వినవలసిందే. And if the word is there, the mouth has to obey. వాక్యం ఉంటే నాలుక వినవలసిందే The word is there, the tongue has to be obedient. కదా. అంటే వాక్యం వింటే ఆ చేతులు కూడా వినాలి. And if the word is there, even the hands should listen. అలాగే వాక్యం ఉంటే కాలు కూడా వినాలి. Should not be quick to run to do evil. అంతేనండి. ఇది లేకుండా ఏది చేసినా కూడా దేవుని నుండి వచ్చిందైతే కాదు. And if you don't have these things, that means it's not come from God. కాబట్టి ఈ పాయింట్స్ మాత్రము ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఎక్కడెక్కడ దేవుణ్ణి బాధ పెట్టారన్నది మీకు వాక్యంతోనే ముందు పెట్టా మీకు. Through the word of God, I'm showing you where and all people have grieved God. ఫస్ట్ పాయింట్ కి వెళ్తున్నా నేను, గర్భపు చూపు. I'm going back to the first point, which is proud look. ఒక గర్భంతో చూడటం అంటే ఏంటి? What does it mean by having a proud look? ఒక మనిషిని నాశనం చేసే ముందు చూసే చూపండి, అది నేను దగ్గరుండి చూసొచ్చా. Before destroying a person will have a proud look before destroying another person. వారు చూసే విధానమే వేరు. The way they look itself, we can recognize. లోపలంతా పగ ప్రతీకారం పెట్టుకుని చూస్తారు. Inside their heart, they have vengeance, hatred, all kinds of things before they want to destroy another సరే, person. లోపలున్న పగ ప్రతీకారం ఏంటి? What is the anger, bitterness, and jealousies inside? నాకు చాక్లెట్ నాకు ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇచ్చేసారు. They did not give importance to me. They did not give me chocolate. They gave it to మీరు my కరెక్ట్ neighbor. గానే విన్నారు. Yes, you heard it correctly. అంటే Things, ఏమీ very ఉండదు dangerous అక్కడ. things. But actually nothing is there. మరణకరము గల పాపము కాదు, మరణకరము కాని పాపము కాదు. కానీ ఏమీ కాని దాన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని వెళ్ళి మరణకరము గల పాపములోకి వెళ్ళి దేవుని ఉగ్రతకు బలవుతూ ఉంటారు వీళ్ళు. These are very simple things, but the people who are having this hatred, jealousies, bitterness, they do such grievous things. They land themselves into sin, leading to death by grieving God. ఇది చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నాను మీకు. This is a very sorrowful thing. ఈ గర్భపు చూపు అన్నది ఏమీ లేని దాన్ని కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు మనుషులు. A proud look means something which did not exist. They assume and they give it a life and they want to కాబట్టి hurt others. గర్భపు చూపులో నీ ప్రాబ్లం చిన్నదా పెద్దదా అన్నది కాదు. Therefore, when your look is filled with pride, it doesn't matter whether the problem is small or big. కొంతమంది మనుషులు చిన్నదాన్ని పెద్దదాన్ని చిన్నదిగా చూసే మనస్తత్వం కలిగిన మనుషులు కూడా ఉంటారు. There are many people who will make a small thing as a big issue, and there are other people, bbig issue, they will think it as a very small అంతే, little thing. అబద్ధం చెప్పేటప్పుడు వారు చూసే విధానమే మారిపోతుంది. When they tell lies, the way they talk and they see itself changes. ఎందుకంటే వారి ప్రవర్తన ద్వారా వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మన కళ్ళతో మనం చూడగలుగుతాం. We with our eyes can easily know because of their behavior that these people are telling lies. మనం ప్రేమతోనే వెళ్తాం, కానీ వాళ్ళు మనల్ని అయిష్టంగా రిసీవ్ చేసుకుంటారు. We go with love and affection, but they receive us in a very hatred way. మనం ఏ ఉద్దేశం లేకుండా మాట్లాడతాం. We speak without any intentions. వారి మనసులో
ఒక ఉద్దేశం పెట్టుకుని మనకు జవాబిస్తుంటారు. అది మీకు అర్థం కాదు కూడా. But they, on the other hand, will keep some intentions and they will speak, and we do not even know why they are speaking నువ్వు like that. సేఫ్ గా ఉన్నంత సేపు కూడా ఎవ్వరూ ముట్టకుండా దేవుడు నీకు కాపుదల ఇస్తారు. ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు వెళ్ళి దేవుని ఉగ్రత పాలవుతూ ఉంటారు. You, because you're being good, you're safe, and God protects you. But the other kind of people, because of their wrong behavior, invokes the wrath of God upon their lives. కదా, ఎందుకంటే మనుషులు మన నుండి విడిపోయే ముందు వారి ప్రవర్తనలో మార్పు కనపడుతుంది. అదంతా కూడా గర్భంతో వచ్చిన మాటలే. People before departing, they have that arrogance and pride in them, and clearly their languages will be displaying. గర్వమే అంటే అప్పుడు వరకు కూడా విధేయతతో ఉన్న వాళ్ళు అవిధేయతగా ప్రవర్తిస్తున్నారంటే అది గర్వంతో సమానం. అది ఒక్క సాతాను తప్ప ఇంకెవ్వరు ప్రవర్తించలేరు It's అలాగా. purely because of arrogance and pride they behave like that, and that's nothing but a trait of Satan that they inculcate. ఎందుకంటే నిజంగానే మంచి మనస్తత్వంతో ఉండి నువ్వు నాకు ఎందుకులే అని అనుకున్నావంటే నీ నీ బిహేవియరే వేరే విధంగా ఉంటది. If you have a good intentions and say this is nothing, I'm not going to involve my, then means your behavior itself will కానీ change. నీ నీ గర్వం అన్నది వేరే విధంగా ఉందనుకోండి. ఆ కాలంలో ఒక్క యెరూషలేము దేవాలయము అని అంటే ఆ దేవాలయం అంటే హెబ్రీల మీద కోపము పగతో ఏం చేశారు చెప్పనా, ఒక్క రాయి కూడా అక్కడ మిగలకుండా మొత్తం అంతా ఎరక్కొట్టి తీసి అది వేరే ప్లేస్ లో పాడేశారు. Because of the deep hatred against the Jews, you know what they did to the temple that Solomon had built? They broke it in pieces. Not even little sand was left. Everything was crushed and thrown far ఇంత away. రాయి కూడా అక్కడ మిగిల్చరా. They did not leave behind even a pebble. ఎందుకంటే ఈ రాయి ఉన్న ఆ రాయితో కూడా వీళ్ళు టెంపుల్ కట్టేస్తారని వాళ్ళకి తెలుసు. Because they very well know that the Israelites are capable of building or rebuilding a temple with a small pebble. అంటే అక్కడ నువ్వేం చేయగలిగావు? What could you do there? టెంపుల్ విరగొట్టగలిగావు. You're able to మరి హృదయంలో ఉన్న destroy the విశ్వాసాన్ని విరగొట్టగలిగావా? but were you able to destroy the faith in their hearts? అంతే. నువ్వు ఈ పగ ప్రతీకారము ఒక మనిషిని ఏం చేయగలుగుతాది? What can a man's vengeance and hatred do to another ఒక person? మనిషిని చంపగలుగుతావేమో, ఆ ఆత్మని చంపలేవు కదా నువ్వు. You can probably kill the body, but you cannot do anything to their soul. ఇది చాలా ముఖ్యమండి. And this is very important. ఎందుకంటే మనసులో పగ ప్రతీకారము అన్నది ఏంటంటే ఎదుట మనిషి మీద పెట్టుకున్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ నిన్ను నాశనం చేయడానికి నువ్వు పెట్టుకున్నావు అన్నది నువ్వు రియలైజ్ అయ్యవు. ఇదే గర్భపు చూపులో ఉన్నది నీ నాశనమే. Because of your hatred and vengeance, you think that you are actually destroying the other person, but you're not realizing that it is causing destruction to your own self. This is exactly what is having proud look. ఎంత వాక్యం తెలిసినా కూడా యోబు స్నేహితుల్లాగే మిగిలిపోయారంటే నువ్వు డబ్బిచ్చి నీ శరీరాన్ని అమ్ముకుంటావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వాలి అక్కడ. No matter how many scriptures Job friends quoted, they were not accounted as good. That means you are giving payment and you're committing adultery. వాక్యం తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారు? How will people who do not have the వాళ్ళ word of God శరీరాన్ని behave? అమ్ముకుని డబ్బు తీసుకుంటారు. They will sell their bodies and take payment. వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? But the people who know the word of God, what would they ఎదుటి do? వారికి డబ్బు ఇచ్చి వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటారు They give the money to the other persons and commit adultery. కదా. కానీ నువ్వు ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అని ఆలోచించవనుకో, వాళ్ళకి దేవుడు కాపుదల ఉంది, నీ మీద దేవుని ఉగ్రత ఉంటుంది. To the people whom you are terming as wicked, because they are good people, there is divine protection upon the good people, and upon you is the wrath of God. ఈ మధ్య మీకు చాలా సార్లు చెప్పా, రూట్ ఎత్తకండి, సిమ్టమ్స్ చూడొద్దని. అవునా? I've told you many a time, look into the roots, don't just go by the symptoms. గర్భం అన్నది మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఒక రూట్ అండి. Arrogance or pride is one of the root to retaliate or rebel against God. అంతే. ప్రైడ్ వచ్చి రూట్ ఆఫ్ ద ఆల్ రెబెలియన్ క్యారెక్టర్స్ కనమాట. Pride is the root of all rebellious nature. కాబట్టి ఇది కూడా పాపమే మరి. And this is also a sin. గర్భం అన్నది సాతాను యొక్క వెపన్. The weapon of Satan is to give you that pride and arrogance to dethrone you. అమ్మ ఒక క్వశ్చన్ వేసుకొని, గర్భంతో నేను ఏం సంపాదిస్తాను ఒక క్వశ్చన్ వేసుకోనమ్మా. Ask this question, what can you earn because of your pride? కదా. ఇప్పుడు గర్భపు నోరు ఉంది, గర్భపు చూపు కూడా ఉందంటే ఆలోచించండి. గర్భపు చూపు లోపల ఏముందండి? What is there inside a proud look? కదా. దేవుడి మీద తిరుగుబాటు చేసేటటువంటి వెపన్ ఉంది. There is a rebellion nature, and that is a strong weapon that can go against God. ఆ రూట్ నే
సాతాను ఆక్రమించాడంటే ఇంకా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇది ఇప్పుడు చెప్పినవన్నీ సిమ్టమ్సే. When Satan has taken the throne of that pride and rebellion, you can know how much it will be. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యోసేపు మీద నిందలు రాలేదా? Was not Joseph falsely accused? ఆర్గ్యూ చేశాడా? Did he argue? రాజ్యమంతా తెలుసు. The entire kingdom knew about what happened. ఏమని తెలుసు? What did they know? యోసేపు పోతిఫర్ భార్యను ముట్టుకున్నాడంట అని తెలుసు. Everybody knew that Joseph molested the Potiphar's ముట్టుకోలేదని wife. దేవుడికి తెలుసు, యోసేపుకి తెలుసు. God very well knows that Joseph was innocent, and Joseph also knew. అదే కాదు, పోతిఫర్ భార్యకు కూడా తెలుసు. In fact, Potiphar's wife also knew that ఆ Joseph was innocent. పోతిఫర్ భార్యే గర్భపు చూపు. And Potiphar's wife is the proud look. అంతే. పోతిఫర్ భార్య గర్భపు చూపు. ఆమె ఏం చేసింది? డబ్బిచ్చి తన శరీరాన్ని అమ్ముకుంటానికి వెళ్ళింది. What did she do? She gave money and she turned out to become a harlot. గర్భపు చూపులో ఎవరెవరు వచ్చేసారండి? Who and all have entered into a proud look? పోతిఫర్ భార్య కూడా ఎంటర్ అయిపోయింది అందులో. Potiphar's wife has entered like Ahab. ఆ గర్భపు చూపులో ఇంకేముంది? నాశనం ఉంది. And what else is there in the proud look? Destruction is found. అదే గర్భపు చూపు ఏముంటుంది? ఆ గర్భపు చూపులో దేవుని ఉగ్రత ఉంది. అంటే నీ రూట్, గర్భం అన్నది ఒక రూట్. ఆ రూట్ అన్నది నువ్వు గ్రహించలేదనుకో, దేవుని ఉగ్రత ఇంక నెత్తి మీద ఉన్నట్లెక్కే. ఇంకా నువ్వు ఎంత వాక్యం అన్నా, ఫాస్టింగ్ అని చెప్పినా ఆ గర్భపు చూపు నిన్ను తీసుకెళ్లి దేవుని ఉగ్రత పాలు చేస్తుంది. God's anger is always there upon you because there is a root that is inside you, and that is proud look. And if you don't remove it, for sure వాళ్ళు the anger నన్నేం of God is there. చేయగలుగుతారు? You will say with your arrogance, what can they do me? వాళ్ళకేమో అధికారం ఉంది. Who has given them the authority that they're అంత talking ధైర్యం about? ఉందా వాళ్ళొచ్చి మాట్లాడడానికి? ఇవన్నీ కూడా గర్భపు చూపు, గర్భపు మాటలే. Do they have the guts and authority to come and talk to me? All these words are nothing but proud look and wrong way. కదా. కాబట్టి వీరికి ఏంటంటే ఈ ఎంత దేవుడు తెలుసుకున్నాక కూడా ఈ గర్భపు చూపు అన్నది ఉంది అని అంటే దానికి అర్థం ఏంటండి? Even after knowing God, if these people have this kind of proud look, what does it mean? అంటే నాకేమి దేవుడు అవసరం లేదని అర్థం. These people actually mean to say, I don't require God in my యాక్చువల్ గా life. వాళ్ళు ఒకరిని నాశనం చెయ్యాలి, ఒక కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని నువ్వు డిసిషన్ తీసుకున్న రోజే నువ్వు దేవుని వదిలేసావు. You have already departed from God because you have already decided to go and destroy other people's lives. కానీ నీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటది? నాకు వాక్యం తెలుసు, నేను ఏమైనా చేయగలుగుతానని చెప్తావు. But your presentation appears as if you knew God and you can do anything. ఈ గర్వం ఎప్పుడు కూడా దురహంకారంగా మారుతుంది. And this proud look will turn against to be very arrogant in your life. అప్పుడు నీకు ఎటువంటి ప్రవర్తన వస్తది? So what kind of behavior నేను stays? లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. You will say, if I'm not there, they cannot do నేను anything. లేకపోతే వాళ్ళకి ఏమి ఉండదు. And I'm not there, my absence will, నేను చేసినట్టు అప్పుడు చేయలేరు. they cannot do the way I do. అయ్యో ఇప్పుడు అలాగా ఏం చేయగలుగుతారు? వర్షిప్ ఎలాగా నాకు తెలియట్లేదే. Oh, how are they going to worship? How are they going to play the drums? How are అదే they going to ఎట్లా handle the ఉంటది ఏమో, mixer? నేను లేకపోతే వాళ్ళ వల్ల అవ్వనే అవ్వదు. అక్కడ ఎవ్వరు అంత నాలాగా చేసే వాళ్ళు ఉండనే ఉండరు. There's no one like me there who can replace me, and that's how they will speak and talk. ఈ ప్రవర్తన ఉంది అని అంటే అమ్మా, దేవుడు లేకపోతేనే ఈ ప్రవర్తన ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు డబ్బిచ్చి వ్యభిచారానికి వెళ్ళిపోతున్నారు, శరీరాన్ని అపవిత్రం These చేసేసుకుంటున్నారు. kind of behaviors will be prevalent when the word of God and God is not there in the person's life. That means they have paid the money and they have turned out to become harlots. ఎప్పుడు కూడా నా వల్లనే అన్నది రావద్దు. Never ever say it's all because of me. నా వల్లనే అని నీకు ఉండొచ్చు, You can think it's because of you, కానీ మిగతా వారు దేవుడి వల్లనే అని అనుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు నీకన్నా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. but when others say it's all because of God, they will really exceed in their ఇది lives. కూడా దాగి ఉన్న గర్భపు చూపు. Even this is a proud look when you say it's all because of me. This person have గర్భపు come to the చూపు Lord. ఉన్న వాళ్ళే గర్వంగా మాట్లాడతారు. చాలా మందిలో దాగి ఉంటుంది. అందుకనేనండి రెవల్యూషన్ ఒక ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటది, నువ్వు జీవించుచున్నావన్న మాత్రమే గాని నువ్వు మృతుడవే అన్నారు. కరెక్ట్ గా The సరిపోయింది book of Revelation very clearly says it appears as if you're alive, but you're actually dead. కదా. కానీ ఈ గర్భము చూపు ఉన్న వాళ్ళు ఏంటంటే నటించడం అంటే చాలా ఇష్టం. And the people who have this proud look are very good pretenders. They're very good actors. అంటే ఎట్లా ఉంటారు వీళ్ళు? How will they be? అంటే ఎంతో వినయముగా, అనుకుగా ఉండినట్లు నటిస్తారు.
act as if they are very obedient, very humble, very kind people, but this is all pretensions. గుర్తుపెట్టుకోండి, మాట విన్నట్టు నటించినా కూడా గర్భపు చూపుతోనే సమానము. If you pretend to say and do as if you have heard the word of God, also is a proud look. అదేలాగా వింటున్నాం కదా. You would say, how come I'm hearing the word of God? వింటున్నావు కానీ విన్నది నువ్వు జరిగించట్లేదు కదా. You are hearing, but you're not doer of the word of God. కాబట్టి విన్నట్టు నువ్వు నటించావన్నమాట. Therefore, you are pretending as if you have heard the word of God. ఇదంతా కూడా బయట జరుగుతున్నదే కదా. Is this not what is happening outside? ఇవన్నీ కూడా మనిషి లోపల నుండి వచ్చిందేనండి. All these comes out of a man. ఊహించుకోండమ్మా, ఇది ఏమీ లేకుండా ఉంటే ఎలా ఉంటది ఈ లైఫ్. Imagine how wonderful the life would be if you don't have this kind of ఎంత thing. మంచిగా ఉంటది ఆ శరీరము. How wonderful that body would be. ఎంత పవిత్రంగా ఉంటది. How pure that body would be. చూజన్ వన్స్ లాగా ఉంటుంది. దేవుని యొక్క గుర్తు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వీటన్నిటికి దూరంగా ఉంటారు. చూపించాను కదా నేను. And the people who are having the word of God inside them will stay far away from this kind of character. వాళ్ళన్నీ కూడా సింపుల్ వర్డ్ యూజ్ చేసుకుంటారు. Their communication is very polite and simple. మాట్లాడితే వాక్యమే And మాట్లాడగలుగుతారు. if they speak only the word of God. లేకపోతే కామ్ గా ఉంటారు. Otherwise they'll choose to remain కానీ silent. వాక్యం లేని వాళ్ళు But the people who don't have the సింపుల్ word, వర్డ్ ప్లేస్ లో కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి సంతోషం లేకుండా సమాధానం లేకుండా చేసేసుకుంటారు. but the people who don't have the word of God will not speak the word of God. They will speak words occurring to them and they complicate situations. కానీ గర్వం అన్నది దేవునికి అసహ్యము అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, God hates a proud look. It's an abomination in his sight. అంతే. దేవుడి మాట కూడా విన్నట్టు నటిస్తారు కానీ వినరు. They pretend as if they're hearing the word of God, but they don't. ఇప్పుడు లూసిఫర్ ని పైనుండి కింద ఎందుకు పడేశారు? What is the reason that Lucifer was cast out from heaven? వెరీ గుడ్. Purely because of his pride. గర్భంతో పడేశారు కాబట్టి వాడు గర్భంతోనే దేవుడి పిల్లల మీద అటాక్ చేస్తున్నాడు. అది వాడు వెపన్. కానీ వాడు ఎలాగొస్తాడు? ప్రేమగా మ్యానిపులేషన్ చేసుకుంటూ, అబద్ధాలు చెప్తూ, నిన్ను మోసం చేసుకుంటూ, నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, నీకు మాత్రం కుప్పలు కుప్పలు గిఫ్ట్స్ అన్ని ఇచ్చుకుంటూ, ఆశీర్వాదం ఇచ్చుకుంటూ, కరెక్ట్గా ఏం తెలుసా, కరెక్ట్ సమయం చూసుకుని నిన్ను నిండా ముంచేసి వెళ్ళిపోతాడు వాడు. Satan is known to have an epitome of pride, and that's the reason, because he's fallen. He ensures most of the humanity will have the same pride-like character. He'll come in a very sweet way and he will start giving you presents, gifts, talking with love and affection, but at the right opportune time he will knock you in such a way that you depart from ప్రతి God. విషయంలో నీకు ప్రమోషన్ వచ్చిందా, సంతోషపడు. దేవుడు నీకు ఇచ్చారు కదా, సంతోషపడు. గర్వం వద్దు. If you are having promotions in your job, your salary has enhanced, have happiness, but never and allow pride to నీకు enter. ఏది ఉన్నా కూడా అది దేవుడు ఇచ్చారను గర్వం చూపించు. No matter what you have, say it's come from God, but never have pride and arrogance. ఎందుకంటే దేవుడే చెప్పారు, గర్విష్ఠులను అణగదొక్కుతాను అని. Because God himself said he will crush those who are pride. ఎందుకంటే గర్వం, నువ్వు ఎంత మంచి వాక్యం విన్నా కూడా గర్వం మాత్రం నేను రాంగ్ వేలోనే తీసుకెళ్ళుద్ది. అదే యూటర్న్. And your pride, your nature of pride will take you into the wrong direction no matter how much of the word you hear. గర్వం ఎప్పుడు ఏమంటే తెలుసా, నీ మైండ్తో నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు, నీ హృదయంతో నువ్వు కరెక్ట్గానే చేసావు, నీ శరీరంతో అదేం తప్పేమి కాదే, ఇవన్నీ కూడా గర్వం నీతో మాట్లాడి నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. Your pride, your arrogance will communicate to you telling that you are right, your words are right. It will ensure that you stay far away from the word of నాకు God. ఎవరి సహాయం అవసరం లేదు, నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతా. Person with pride and arrogance will say, I don't require anybody's help, I can deal things easily. కానీ సత్యం మాట్లాడగలుగుతావా? But are you able సత్యాన్ని to హ్యాండిల్ చేయగలుగుతావా? Are you able to speak truth in your life? Are you able to handle the things with truth? అంతే. సత్యం ఎప్పుడు Amen. అణిగి మణిగి ఉంటది. Truth will always stay humble. Very సత్యం good. ఎప్పుడు దేవునికి భయపడి ఉంటుంది. Truth will always have the fear and reverence towards సత్యం God. ఎప్పుడు నా దేవుడు నన్ను పొగడిని, నా దేవుడు మెచ్చుకొని అని అంటది. ఎప్పుడు కూడా దేవుని మహిమ పరిచేటట్టే ఉంటది, దేవుని గొప్ప చేసేటట్టే ఉంటుంది. Truth will always want to glorify and magnify the Lord, not take the self glory upon oneself. గర్వం లోపల ఏముంది, గర్వపు చూపులో ఏముంది? What is found in a proud look? నీ యాక్షన్స్ ఉండొచ్చు.
It can be your actions, నీ ఆలోచన ఉండొచ్చు it can be your thoughts. కదా. సడన్ గా దేవుడు అంటే సడన్ గా దేవుడి మీద రివర్స్ తిరుగుతూ ఉంటావు. You will say God is good, but suddenly when things are not favorable, you will become against God. ఎందుకంటే నువ్వు ఇంత గర్వముతో ఉంటూ దేవుడి విషయాన్ని ఎలా చెప్పగలుగుతావు? Having so much of pride inside you, how can you speak things ఎలా pertaining to God? చెప్పగలుగుతావు? How can you talk about God? ఇప్పుడు ఏం తెలుసా, వాళ్ళకి అంత ఇంగ్లీష్ లేదండి, అది కూడా గర్వమే. జేమ్స్ 4:4-7. యాకోబు 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు. జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 to 7. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యా, నెక్స్ట్. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పునది వ్యర్థము అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. True, amen. ఇక్కడ మీరు చూసారనుకోండి, If you go back to the verse 4, ఈ లోకం అంటే లోకంలోనే కదా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అంటే గర్వము, ప్రైడ్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. what is found in the world? Ego. Is it not the lust of the flesh, the lust of the eyes, and the pride of this world? ఈగో కూడా అంతే. So is your ego. నాకు ఇన్ని ఉన్నాయి, నాకు ఎవరు, నీతో పాటు తీసుకెళ్ళు. కార్లో వెళ్తావా పరలోకానికి? You will say, I have this luxury, I have this car, I have this watch. Can you go by ఇక్కడ car ఉన్న నీ to heaven? ప్రాపర్టీస్ తో నువ్వు వెళ్తావా పైకి? Can you go to heaven with your property? మనకి ఏమున్నాయని చూసుకుని సంతోషపడుతున్నప్పుడు ఆ రోజు రాత్రి నీ ప్రాణం నాకు కావాలంటే ఏం చేస్తారు? You might be singing, you might brag and say, I have so much achievements, but God will say, hey man, you're going to die today. కదా, చాలా ప్రమాదకరం. మనం సింపుల్ గా ఈ రోజు మాట్లాడే మాట తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ మన మీదగా వస్తది. నువ్వు మంచిగా ఉండు, మంచి నీ మీదకి వస్తది. Your simple words, if it is good, it will bounce back to you in good. But if it's words with arrogance, watch out. It's going to cause you destruction. అంటే ఇక్కడ 5వ వచనం చూస్తే లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునుచున్నారా మీరు అని ఉంది ఇక్కడ. In verse 5 it says, or do you think that the scripture says in vain? ఒక్కసారి బైబిల్ ఒక్కసారి ఫాదర్స్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత అలా కాదులే, ఇలా ఎన్నో చూసానులే, అలా చెప్తున్నారు, ఇలా అని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటున్నప్పుడు విన్న వాక్యం అంతా వ్యర్థమని అనుకుంటున్నారా? వాక్యానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, వాక్యానికి రక్తం ఉంది, వాక్యానికి ఎముకలు కూడా ఉన్నాయి. And after stepping out of father's house, departing from here and say, oh, I have heard many sermons like this, many preachers have that means, do you think the word of God that is your heart has gone in vain? Because it has hands, legs, it can move, it can talk. For sure it will come upon you. వాక్యం సత్యమే కదా. The word is truth, isn't బయటికి it? వెళ్ళి మనం చెప్పొచ్చు వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ మన వాక్యం వింటాము, నీ తండ్రికి పరలోకంలో ఉన్న నీ తండ్రికి సమస్తము తెలుసు కదా అని వింటావు. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూసుకోవట్లేదు అని అంటున్నావు అంటే ఇప్పుడు వరకు విన్న వాక్యం వ్యర్థం అనుకుంటున్నావా అని అంటున్నారు. You are hearing the word of God and you know very well that your Father in heaven knows everything even before you can ask. But when you go out and say, nobody gave me importance, nobody is considering me, so what's happened to the word that you heard? నువ్వు వినే వాక్యము సబ్జెక్ట్ బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది, కన్ఫర్మేషన్ బాగుంది అని అన్నావు అనుకో, దేవుడు నీకు ఇచ్చే కృపని తీసేస్తారన్న కన్ఫర్మేషన్ నీకు వచ్చేస్తుంది. And God will remove the salvation from your life, the goodness from your life if you have this kind of behavior. కదా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? కాబట్టి కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అంటే నువ్వు ఇక్కడ విన్నదాన్ని పట్టుకుని బయటికి వెళ్ళి ఈ పరిస్థితులు మారకపోవచ్చేమో. But he gives you grace. Maybe your situation may not change నేను favorable. చెప్తున్నా, I'm telling you. మీ ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తా? I'll tell you what I will do if I were వాక్యం you. వింటా I will hear the word. కదా, నీకు చుట్టూ నీకు ఏ సోర్స్ లేదు, And you don't have any source of solutions. ఏ డోర్ ఓపెన్ అవ్వట్లా, All doors are closed. అన్ని క్లోజ్ అయిపోయాయి, Everything is closed. ఏం చేయాలో అర్థం కావట్లా, And you do not know what to do next. ఏమి చేయాలో అర్థం కావట్లా, అప్పులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లా, You are surrounded with financial crisis. It's a checkmate situation. టెన్షన్ అవుతూ ఉంటావు. And you have so కానీ much ఇక్కడ of pressure. కూర్చుని వాక్యం వింటున్నావు. But you are determined to hear the word and నువ్వు accommodate పిచ్చుకలను yourself. చూస్తున్నా, వాళ్ళకి అన్ని ఇవ్వట్లేదు దేవుడు. And the Lord will say, look at the birds of the air. Did you not give them? వాళ్ళకన్నా నువ్వు శ్రేష్టమైన వాళ్ళవి, తప్పక నీకు దేవుడు ఇస్తారు. And you are more important than sparrows, than God will give you life. అప్పుడు ఆ వ్యక్తి నిజమే కదా, నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నా అనుకుని బయటకు వెళ్తారు. And immediately that person will say, yeah, am I not worthy than the two ఫోన్స్ sparrows? వస్తాయి, ఏమ్మా ఇంకా ఏంటండి ఇంకా ఇవ్వలేదు, ఏం బ్రదర్ ఇంకా అని ఫోన్స్ వస్తాయి. Phones will come, calls will come, harassing calls will come. Where's the money? What's happening? They will torture you. త్వరలో అది క్లియర్ అవుతాదండి. You will confidently say, for sure. క్లియర్ The laws will be అవుతాయండి, నేను cleared. చెప్తున్నాను కదా,
త్వరలో క్లియర్ అవుతాయి. Amen. You will confidently say, because of the word you heard, yes, I'm going to clear the అని loans. ఫోన్ పెట్టి పిచ్చుకల కన్నా శ్రేష్ఠులని అన్నారు కదా. Amen. And then you will say, did not God say that I'm worthy than the 2 sparrows? నిజమే కదా, వాళ్ళకి ఎవరు పెడుతున్నారు? వాళ్ళు ఏం కష్టపడట్లేదు, వాళ్ళకి ఎలా పెడుతున్నారు? ఎలా ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి? They neither sow nor reap, and how come God is taking care of those 2 sparrows? వాక్యం విన్నా I heard the word, you would say. తప్పక నాకు దొరుకుద్ది Amen. I will say, for sure God will give me a అని solution. చెప్పినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నీకు తెలియకుండా ఒక పర్సన్ నీకు పరిచయం అవుతారు. And unexpectedly, God will send a person in your life, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు. and you do not know who they are. మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నప్పుడు నీ పరిస్థితి చెప్పినప్పుడు, రేపు ఒకసారి ఆఫీస్ రండి నేను చెప్తాను మీకు And he will suddenly say, why did you come to meet me tomorrow in my అని office? చెప్పి నీకు మంచి మంచి ఆఫర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. And without your knowledge and expectation, beyond your imagination, he will start giving you various అంటే offers. ఏ Amen. హోప్ లేని చోట ఫస్ట్ ఒక డోర్ ఓపెన్ అవుతుంది. First, a door will be open for you in your hopeless situation. ఆ హోప్ ఏ విధంగా ఇక్కడ విన్న పిచ్చుక వాక్యం విని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డోర్ ఓపెన్ చేసావు అంటే ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క డోర్ ఓపెన్ అవుతుంది. Amen. For every word that you have gathered, faith will start moving so well that multiple doors will start ప్రాక్టికల్ opening. గా Amen. మీరు చూడండి, Taste and see it practically ఒక్కొక్క happening. దానికి ఒక్కొక్క డోర్ ఓపెన్ అవుతుంది. Yes, Lord, for sure. తప్పక Every ఓపెన్ door అవుతుంది. will open for you in your life beyond your imaginations and expectations. ఇక్కడ విని పాతవి గతించెను సమస్తము నూతనమాయన అన్నాక బయటకు వెళ్ళాక వాళ్ళు ఏం చేశారో తెలుసా అని అన్నావు అనుకో, మళ్ళీ పాతవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నావు. You heard the word, behold, all things are new, all things are passed away. But when you go out, when you start meditating upon those people, what they have done means everything will come back to your life again. ఇక్కడ ఏమంటున్నారు What is happening here? అంటే దేవుడు చెప్పిన ఆ వాక్యము వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావా? Do you think the word of God has gone in vain? కాదు, ఆయన నీకు కృపనిస్తారు. No, God will definitely give you more grace. అంతే, నీకు సమస్తము అనుగ్రహిస్తారు. అహంకారుల్ని దేవుడు ఎదిరిస్తారు, దీనులకు కృపనిస్తారు. అంటే దీనులు అంటే ఏంటి తెలుసా? వాక్యమే గుర్తుకు తెచ్చుకునే వాళ్ళు దీనులు. The actual people, which is called as graces, at a moment when you remember the word of God, that is the people who are having grace. But God will resist the people who are having pride and arrogance. అప్పుడు చెప్తున్నారు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు అని. And then he says, submit to God. This is the first step. Second step is resist the devil, and he will flee from you. బయటికి వెళ్ళాక నీకు పిచ్చుక గుర్తుకొచ్చింది అనుకో, When you go out and you remember the sparrows, పిచ్చుక గుర్తుకొచ్చింది అనుకో, when you remember the mere 2 sparrows, నువ్వు అపవాదిని ఎదిరించావు అక్కడ. it means you have resisted the devil there. వాక్యానికి లోపడ్డావు, అపవాదిని ఎదిరించావు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. You submitted yourself to God and his word. You resisted the devil and his thoughts and negativity. నువ్వు మనిషికి లోబడక, వాక్యానికి లోబడు, స్వరానికి లోబడు, శరీరానికి లోబడక. Amen. You have to submit yourself to God. Don't be submissive to any man. Listen to the voice, listen to the words, and then see what's going to happen. కదా, కాబట్టి ఎప్పుడు ఇది మర్చిపోకండి. నువ్వు ఇక్కడ విన్న వాక్యానికి లోబడుతున్నావు అంటే అపవాదిని ఎదిరిస్తున్నా, వాడిని నీ నుండి వెంటనే వెళ్తాడు. If you are hearing the word of God and doing the word of God, it means you are resisting the devil from your life. వాడికి అవకాశం ఇవ్వక, ఇప్పుడేదో చెప్తున్నావులే, నేనంటేనే నీకు ఇష్టం అని చెప్పి నువ్వు ఎప్పటికైనా పిలుస్తావని నీ మీద వాడు నమ్మకం పెట్టుకుని ఉండకూడదు అక్కడ. The devil should not have confidence in you that today you might say the word of God and tomorrow you're going to call the devil. He should not have that kind of confidence. ఇక్కడ దేవుడు నిన్ను నీ సిట్యుయేషన్ హ్యాండిల్ చేస్తున్నారు. God is taking care of the situations in your life. నువ్వు వాక్యం గుర్తు తెచ్చుకుని, ఇక్కడ నేను ఈ రోజు వాక్యం విన్నాను కదా, బయటికి వెళ్ళకుండా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంటున్నావంటే నువ్వు దేవుడికి అవకాశం ఇస్తున్నావు, సాతానికి అవకాశం ఇవ్వట్లా. Amen. After hearing the word of God, if negative thoughts come to you, you will say, no, I'm going to listen to the word of God. I'm not going to entertain any of these thoughts. Means you're not entertaining the నీకు devil. వాక్యం గుర్తుకు రావట్లేదంటే నీలో గర్వం ఉంటేనే నీకు వాక్యం గుర్తుకు రాదు. Amen. If you have arrogance inside you, this means you can never remember the word of God in your life. నిమ్రోద్ ఏమనుకున్నాడు? పెద్ద టవర్ కట్టేద్దామని చాలా గర్వంతో ఉన్నాడు. What did Nimrod do? He thought he can build a big tower and oversee everything. కదా, కానీ ఏమైంది? దేన్ని బట్టి కట్టాలనుకున్నారు? By what he want to build? కదా, ఆ నోవా ఆర్క్ ఏ విషయంలో ఏ విధంగా వచ్చిందో అలాగ మళ్ళీ మనం మునిగిపోతామేమోనని దేవుడి కార్యాలని విని చూసి వాడు గర్వంతో కట్టాలనుకున్నాడు. After seeing what God done during the period of Noah, he wanted to build a big tower so that he'll escape from the flood. అలాగే
నిమ్రోదులాగా ఇక్కడ వాక్యము విని దాని ప్రకారం మార్చుకోకుండా నాకు వాక్యం తెలుసు దేవుడు నాతో మాట్లాడారు అని అన్నారంటే నీకు నిమ్రోదుకి ఏమి తేడా? There's no difference between you and Nimrod when you are speaking with arrogance and telling, even I know the word of God, even I can peddle with the word of God. దేవుడు తారుమారు చేశారు, నీకు తెలుసా? Do you know what happens? God can twist తెలీదు. your నువ్వు situations. భూమి మీద ఉంటావు, You will be there in ఏదో this world. జాబ్ చేసుకుంటావు, You'll be working somewhere. ఏదో నడుస్తుంది కదా అని అనుకుంటావు. You might think everything is normal. తారుమారు అయిపోయింది. ఆ మారు తారును చూసే సమయం ఆసన్నం అవుతుంది. And then your situations will definitely overturn and you do not know what to do. You will కదా, be, నేనన్ని చేయగలను, దేవుడు నాతో మాట్లాడతారు అంటే సాతానుతో కూడా మాట్లాడారా లేదా? you will say, I can do anything. I can preach the word of God. God speaks to me. Did not God speak to ఈ Satan also? విధంగా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుడికే సమాధానం చెప్తున్నావు. ఏమని? నేనేమి చావను, నాకు అన్ని తెలుసు, నువ్వు దేవుడికి సమాధానం చెప్తున్నావు అక్కడ. And in fact, it's like you're telling God, I will not die. I can live. గర్వపు చూపు, A proud look. గర్వం నీ ఆశీర్వాదానికి ఆటంకం. Your pride or arrogance is the main root cause of stumbleness for your blessings. నీకు బ్రేక్ త్రూ కావాలి అనంటే, If you want breakthrough, నీకు కావాలని నువ్వు అనుకుంటున్నావంటే, if you really want breakthrough and if you desire for it, విడుదల కావాలని అనుకుంటున్నావు if you అంటే desire freedom and liberty, దేవుడి శక్తి నీలో ఉండాలి. అంటే విన్న వాక్యానికి లోబడాలి. the power of God should rest in you. That means you should submit yourself to the word of God that you heard. ఆశ్చర్యంగా ఉంటదండి. It's very surprising. ఇంత వాక్యం వింటున్నప్పుడు వాక్యానికి ఇంపార్టెన్స్ ఎవరు కానీ అలా చెప్తున్నారేంటి, అలా మాట్లాడుతున్నారంటే, అంటే అసలు నువ్వు నీలో గర్వం ఉండి నువ్వు మాట్లాడుతున్నావే కదా మరి ఆ మాట. Having the word of God, listen to the word of God. Why are you saying, why are they talking like this? Why is the preacher talking so దేనికి strictly? లోబడాలి? To whom should you submit yourself? మనిషికి లోబడొద్దు, You don't have to submit to any man, వాక్యానికి లోబడు. but submit to the అదే word, నేను కాపాడేది. because that's what will save చెప్పే you. మనిషి కాపాడరు It's not the person who's going to speak the వాక్యం word of God to కాపాడుతుంది. save you, but the word he speaks is going to save you. కదా. Amen. నీలో గర్వం ఉంటే నువ్వు చెప్పిన దానికి లోబడతావు. If you don't have pride, you will listen to word of God. But if you have pride, you will listen to yourself. అదే గర్వం ఉందనుకో, And if you have pride, వాళ్ళు చెప్పేది నేనేంటమేంటి, వాళ్ళేది పెద్ద ఇదా అంటే వీళ్ళ మాట వింటేనే దేవుడా, వినకపోతే దేవుడు కాదా? ఇవన్నీ కూడా దేవునికి నేర్పించలేదే. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాష అంతా? if you have pride inside you, will say, should I listen to them? Why should I listen to them? Even I can speak. God speaks to me also. Where did you pick up this language? God did not teach you. అప్పుడు ఆ గర్వంలో ఎవరు ఉంటున్నారు? So who is there in that ఫస్ట్ pride? లూసిఫర్ ఉంటాడు Lucifer is there in that pride of yours. కదా, తర్వాత నిమ్రోద్ ఉంటున్నాడు, And then you can find Nimrod. ఆహాబు And ఉంటున్నాడు you can find Ahab. కదా, తర్వాత యెజబెల్ కూడా ఉంటది. And you can have Jezebel also there. లాస్ట్ కి ఏమవుతుంది? నీ శరీరమే సింహాసనం. నోటితో ఎంత సింహాసనం అని పాడినా నీ శరీరమే సింహాసనం వేసుకుని గర్భానికి నువ్వు సింహాసనం వేసి In కూర్చోపెడుతున్నావు. fact, you have made a throne for pride to sit inside your life. అంటే నువ్వు దేవునికి దూరంగా ఉండడానికి కారణం నీ గర్వం. It is your pride that has made you stay far away from the Lord and his word. అంతే, నువ్వు దేవుణ్ణి దూరంగా పెడితేనే గర్వం నీలో ఉంటది. నాకు గర్వం ఎందుకు ఉండదు? నేను బాగా చదివాను, నాకు గర్వం ఉంటది, నాకు అన్ని ఉన్నాయి, నాకు గర్వం ఉంటది. When you keep God and his word far away from your life, that means you will have pride. నాకు గర్వం ఉంటది అని ఒక మనిషి చెప్పుకున్నారంటే డైరెక్ట్ గా నేను సాతానని చెప్పుకుంటున్నట్టు కనబడుతుంది నాకైతే. That person boldly said that I have pride because of my education. Proverbs 16:18 ఒకసారి చూద్దాం. Proverbs 16 verse 18. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దయచేసి గర్వం ఉంటే ఫస్ట్ దాన్ని తీసేయండి. మీ ఫస్ట్ అనాలిసిస్, నాలో గర్వం ఉందా? This is your first analysis. Do I have pride inside me? నేను అన్ని చేయగలను అని నిమ్రోద్ లాగా మాట్లాడుతున్నానా? Do you have the overconfidence and say I can do anything like Nimrod? నా పగవాడా నీ చేతిలో చిక్కుకున్నానా అటువంటి గర్వంతో ఆహాబు లాగా ఉంటున్నానా? Am I having the pride like Ahab by saying, oh my enemy, have you found me? యెజబెలు గర్వంతో నాబోతును చంపడానికి వెళ్ళి నేను అన్ని మంచి చేస్తున్నాను అనుకునేటటువంటి గర్వం నాలో ఉందా? Do I have the arrogance like Jezebel, going and slaying an innocent person like లోపల Naboth? పగ ప్రతీకారం పెట్టుకుని ఎదుటి వాళ్ళతో ప్రేమగా నటిస్తున్నానా?
am I pretending by having vengeance and bitterness inside me మీరు and want ఏమి to kill చెప్పినా people? నేను వింటాను అని చెప్పి నీకు అనుగుణంగా రానప్పుడు నువ్వు వినట్లేదు అని అంటే నీలో గర్వం ఉంది. 2 దేవుడి దగ్గర నువ్వు నటిస్తున్నావు. దేవుడి హృదయాన్ని విరగొట్టావు అని అర్థం. You have broken the heart of God because of your pride, and you say, whatever you say, I will obey to you. These are all pretensions. అలాగే Proverbs 11:2 చూద్దాం. సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం. Proverbs 11:2. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది. అంతే. ఇదే మీకు నేర్పించింది. వినయము. గర్వం లేని వాళ్ళకి ఎప్పుడు కూడా జ్ఞానం ఉంటది. జ్ఞానం ఉండటం వలన ప్రతి మాటని కూడా కంఫర్ట్ గా మాట్లాడతారు. ఏది కూడా మనలో ఉన్న అబద్ధాన్ని నమ్మేసేసి రియాక్ట్ అయ్యి మాట్లాడడం కాదు. The people who have humbleness will receive the word of God, and they will not be rash because there's no arrogance. But the arrogant people will believe every gossip, every lie, and they speak lies. అలాగే Psalms 10:4 చూద్దాం. Psalms 10:4. కీర్తన 10వ అధ్యాయము 4వ వచనము. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అంతే. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుడే దేవుడు. Because they don't believe in God, because whatever they think is the truth is the God for them. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు. They don't know the word of God. ప్రపంచంలో ఎవరు ఏం చేస్తారో అది నమ్ముతారు. They just believe in just prophecies. బైబిల్ ని తప్ప మిగతావన్నీ నమ్ముతారండి. They believe in everything except the word of God. మార్నింగ్ లెగుస్తారు, కోపం వస్తుంది, అందరి మీద అరుస్తారు. They get up, they will get shout at everybody with their anger. స్నానం చేస్తారు, వస్తారు, వెంటనే ప్రభువా అన్ని బానే చేసావు ప్రభువా, నాయన నీ వల్లనే ప్రభువా నేను ఇదిగో బయటికి వెళ్తున్నాను, క్షేమంగా నన్ను ఇంటికి తీసుకురండి అని అంటావు. You will come out of your bathing, you will eat breakfast and say, God, I'm going out, you bring me back safely. అని చెప్పి రోడ్డు మీద అందరితోనూ బూతులు మాట్లాడతావు. And outside you will speak all words of కంటి చూపు అన్ని చూస్తావు. And with your eyes you look into the little నోటితో బూతులు మాట్లాడతావు. with your mouth you will speak evil. అన్ని చేసుకుని క్షేమంగా నన్ను ఇంటికి చేర్చావు నాయన చాలా థ్యాంక్స్ ప్రభు అని అంటావు. And then with all that you will say, Lord, thank you for bringing me ఎవరో back ఒకరు safely. సడన్ గా నీ దగ్గరకు వస్తారు. Suddenly will someone come to you. దేవుడు ఇవన్నీ చేయగలుగుతారు, నేను మీకు ప్రార్థన చేస్తాను కదా, నేను మిమ్మల్ని ప్రేయర్లో పెడతాను చూడండి అని చెప్పి ప్రభు ఆ బ్రదర్ని చూడండి, ఆయన కష్టాలు చూడండి, ఆయన బాధలు చూడండి, ఆయన బయటకు తీసుకురండి అని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేశాను అని అంటావు. And then you say, I prayed for so many people because of whatever they are going through. తర్వాత అబద్ధాలు చెప్తావు, మోసం చేస్తావు. But at the same time you will be telling lies and కుటుంబ ప్రార్థనని కూర్చుంటావు. and you will say, let's have family prayers. ప్రభు నువ్వు చాలా గొప్ప దేవుడు అని అంటావు. ఇదే జరుగుతుంది ప్రపంచంలో. This is what is happening in the world, all with empty words, వాక్యం లేదు, but no word. ఇవన్నీ కూడా గాలి కొట్టినట్లుగా మాట్లాడే ప్రార్థన ఉందే గానీ అది దేవుడు వినట్లేదన్న, వింటున్నారా లేదా అన్న ఆ రియలైజేషన్ లో కూడా మనుషులు లేరు. These prayers are like the words of the air, and they don't even realize that God is not at all hearing to this kind of people's prayer. అలాగే Jeremiah 9:23. Jeremiah chapter 9:23. ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన సౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనను బట్టియే అతిశయింపవలెను. చూసారా, పరిశీలన బట్టి నువ్వు దేవుని ఎలా తెలుసుకోగలుగుతావు? విన్న వాక్యం నీకు గుర్తుంటేనే. Only when you remember the word of God only you can start examining. అంతే. నీకు వాక్యం గుర్తుంటే గర్వం అన్నది నీకు గుర్తుండదు. గర్వం నీలో గర్వం నేనున్నాను అని నీకు గుర్తు చేయదు. And when you have the word of God, you will not have arrogance, and arrogance will not remind you that it is there inside. నేను చాలా మంచోను, నేను నీతిమంతుని, నేను అబద్ధం చెప్పను, నాకు అన్ని తెలుసు అంటే ఓ పక్కన అబద్ధం చెప్తున్నట్టు ఊరందరికీ తెలిసిపోతూనే నేనేం అబద్ధం చెప్పనని చెప్పుకుంటున్నావా అని అంటే తప్పక నీలో గర్వమే ఉంటది. You very well are known for telling lies. Everybody knows about it, but you say, I don't tell lies and I'm a very good person, means for sure you're a man known for your pride. కదా, ఇది ప్రతి రోజు కూడా పరిశీలనగా నేను దేవుని తెలుసుకుంటున్నానా లేదా, ఇది థర్డ్ అనాలిసిస్ మీకు. ఇది This is the third analysis for the year. ఫస్ట్ ఏంటి, నేను వ్యభిచారం చేస్తున్నానా? The first one is regarding your adulterous nature. రెండోది ఏం చెప్పాను? గర్వపు చూపు. మూడోది ఏం చెప్పాను? పరిశీలనగా దేవుని చూస్తున్నాను. నేను పరిశీలన చేసి దేవుని తెలుసుకుంటున్నానా? Am I examining God? నువ్వు ఈజీగా కనిపెట్టేస్తావు, నీ డైలీ లైఫ్ లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. And easily you can examine and you will know in your daily life.
నువ్వు ప్రతి విషయంలో ఏది పొందుకున్నా నా దేవుడి వలన అని అంటున్నావా, లేకపోతే నా వల్లనండి, నేను కష్టపడటం వల్లనేనండి, ఇదంతా నా కష్టమేనండి, నేను చేయడం వల్లనేనండి, నా వల్లనేనండి, అసలు నేను నా వల్లనే ఇంకా నేనే చేయగలుగుతున్నా అని వచ్చింది అని అంటే నీలో గర్వం కన్ఫర్మ్. When you say me, mine, it's all because of me, for sure you're a man known for your arrogance and pride. If you say, because of me, this man has come up in life, because of me, I was able to do favor, and this person turned into his life, all these are proud. అలాగే Psalms 75:4. కీర్తనలు 75వ అధ్యాయము 4వ వచనం. Psalm 75:4. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చిచున్నాను. చదవండి. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవుడు తెలుసు వీళ్ళకి. These people know God. దేవుడు తెలుసు, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను వాక్యం పొందుకున్నాను అనుకుంటూనే వాళ్ళ నోటి మాటతో చిక్కుకుంటారు, వారి నోటి మాటతో పట్టబడతారు, పట్టబడిన తర్వాత నేను అలాగా అనుకోలేదని చెప్పుకుంటూ తిరుగుతారు వీళ్ళు. These people know God very well, but with their words they are condemned and they are easily ensnared. నెక్స్ట్, తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలుగదు. 10వ వచనం ఇప్పుడు. Verse 10. భక్తిహీనుల కొమ్ములు అన్నిటినీ నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. అంతే. Yes, Lord. గర్వం లేని వాళ్ళు ఎప్పుడు అండి, ప్రతి ఒక డోర్ మూసుకున్నదంటే ఈజీగా ఓపెన్ చేసుకోగలుగుతారు వాళ్ళు. The people who do not have pride, గర్వం లేని వాళ్ళు, the people who do not have this point, know this point very well. If all the doors are closed for you, and when you don't have pride, for sure God will open the doors for this person. గర్వం లేని వాళ్ళు ఏ పనైనా సరే, అది పెద్ద నూతిలో దూకితే చేసే పని కూడా ఈజీగా చేసేస్తారు. గర్వం లేనప్పుడు ఏ పనైనా చేయగలుగుతారు, ఏ సిచ్యుయేషన్ లోనైనా సరే నిలబడగలుగుతారు, ఏ నిందలో కూడా వాళ్ళు నిలబడగలుగుతారు. When a person doesn't have pride, no matter what dicey situation he goes through, even if you're thrown into the well or complex situation arises, he will easily handle all of them. Psalms 101:5. Psalms 101:5. కీర్తనలు 101వ అధ్యాయము 5వ వచనము. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించి హృదయం గల వారిని నేను సహింపను. క్లియర్ గా ఉందండి, ఇంకేముందండి. Clearly the word of God పక్కన నేను నా శత్రువులను ప్రేమించాలి అని చెప్పుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు చెయ్యి అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మోషేని ఎదిరించిన ఎన్నై అంబ్రే వాళ్ళు ఉన్నారు. అపోస్తల పౌలు కూడా వీరి విషయమే జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు బహుగా ఎదిరించారు, దేవుని తిన్నని మార్గాలు చెడగొడుతున్నారని కూడా చెప్పారు. And in the case of Moses, Yene and Yambre was really causing trouble. And in the case of Paul also, Alexander the coppersmith, and many people caused trouble to him. అలాగే అభిరాము, దాతాను, కోరాహు లాంటి గర్వంతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. There are people with pride like Abiram, Dathan, Korah and on. అలాగే మీరు యాక్ట్స్ 5th chapter 38-39 verse దాని ముందు మీరు 36 నుండి మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఎవరి మాట విని చెప్పుడు మాటలు విని నమ్మారో వాళ్ళతో పాటు 100 మంది నాశనం అయ్యారని చెప్పి వాక్యం క్లియర్ గా రాయబడి ఉంది అక్కడ. And from Acts chapter 5 before 38 and 39 verses, you will see there are many people who will and make a revolt, and people believed in those revolters and they were all destroyed. అంతేనండి, ఎవ్వరైనా సరే. కానీ వీళ్ళు పొరుగు వారు కాదు. పొరుగు ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఏం తప్పు చేయరు, వాళ్ళు మంచోలే, కానీ ఈ గర్భంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలాగా వాళ్ళు ఇలాగా వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఏం చేయరు, కానీ చేసినట్టు మాట్లాడేస్తారు. These people who are having pride will always blame an innocent person and a righteous person as if there is fault in them. వాళ్ళు అలా ఎందుకు చేశారు అంటే వీళ్ళే మాట్లాడేస్తారు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. అంటే వీళ్ళందరూ వాళ్ళ శరీరాలను నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. These are not only destroying themselves, but they are putting a snare to their entire family members. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమన్నారు, గర్వం కలిగిన వారిని సహించను. గర్వం అంటే ఏంటి తెలుసా? God will not resist the pride people. And వాళ్ళ ఓన్ డిసిషన్స్ తీసుకుంటూ వాళ్ళు నిందలు వేసేసి వాళ్ళ మీద అన్ని వేసేసుకొని వెళ్ళిపోయి నేను మంచోళ్ళని అని చెప్పుకుంటారు చూసారా, వాళ్ళందరూ గర్విష్ఠులే. దేవుడు అలాంటి వాళ్ళని సహించరు. నువ్వు ఎంత వాక్యం అనుకున్నా కూడా నేను సహించరు. The people who take their own decisions, go in their own ways, God will resist these people because they are not depending on God or His word. Matthew 23:12 కూడా చూద్దాం. Matthew 23:12. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును,
తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఒక మన కుటుంబాల్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నేను ఎక్కడ తప్పు చేశానని అనాలి గాని ఇంకొకరి మీద నిందలేసి వాళ్ళ వల్లనే నా లైఫ్ ఇలా అయిందని చెప్పకూడదండి. When there's a difficult situations in your family, don't blame at the other person, say because of you my downfall is. In fact, you need to take the blame upon yourself and say it's because of అంటే me. నీ తప్పులు నువ్వు కనిపెట్టుకోలేకపోతున్నావు అని అంటే నీలో గర్వం ఉంది కాబట్టే నీ తప్పులన్నీ ఎదుటి వాళ్ళ మీద వేయడానికి మాత్రమే ఇష్టపడతావు. గర్వానికి ఉన్న ప్రవర్తన ఏంటంటే వాళ్ళ తప్పులు ఎదుటి వాళ్ళ మీద వేసే పనే గర్వం యొక్క పని. The character of pride or a proud person is this: he will never want to find mistakes in himself. He will only want to blame and put the other person, saying because of you is my downfall. 1 పీటర్ 5:5 కూడా చూడండి. 1 Peter chapter 5 verse 5. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. అంతే, దీన మనస్సు అన్న వస్త్రమును ధరించుకోండి. You need to అంటే be clothed ఏం with తెలుసా అండి, humility. వీళ్ళు ఎదుటి వాళ్ళని క్షమించడానికి ఇష్టపడతారు, These people, ఎదుటి వాళ్ళతో సమాధాన పడటానికి ఇష్టపడతారు. ఇటువంటి ఇష్టపడే మనస్తత్వం లేరనుకోండి, వాళ్ళు గర్వం ఉన్న వాళ్ళని అర్థం. these people delight in reconciling and having peace, and they want to go and achieve peace with everybody. They want to pursue it. కానీ దేవుడు నీ కృప చూపిస్తారా పోని? But God, will He show grace? నీకు సమాధాన పడటం నీకు ఇష్టం లేదు అని అంటే నీ తప్పక దేవుని ఉగ్రత నీ మీద నువ్వు కన్ఫర్మ్ చేసేసుకున్నావు. నువ్వు ఎంత ఉపవాసం చేసినా కూడా అది కన్ఫర్మ్ అయిపోయింది. When you don't want to retain or reconcile with peace with anybody, for sure you're invoking the wrath of God upon yourself. 1 John 2:16 కూడా చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. 1 John chapter 2 verse 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంతే, నీ శరీరం చెప్పిన మాట వినడము, నీ మైండ్ చెప్పిన మాట వింటము, నీకు పక్కన వాళ్ళు చెప్పిన మాట వింటము, ఇవన్నీ కూడా గర్వానికి ఇష్టం అండి. దేవుడు వాక్యం తెలిసి గర్వం లేని వాళ్ళకి ఎవరి మాట కూడా చెప్పినా వాళ్ళు వినరు. And you're interested in listening to the words of the friends and your old and your own self. But the people who have pride will go into this direction. But the people who do not have pride will not submit to them. గర్వానికే ప్రతిదీ నమ్మేటట్టు చేసేది గర్వమే. It's only pride will tend to make others believe in అంటే gossip and lies. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి చెప్పుడు మాటలు చెప్తున్నారంటే అమ్మో మా ఇంటికి గర్వం వచ్చేసిందని అనుకోండి And if somebody is coming and sharing a gossip, you should say, oh man, pride is entering. కదా. ఇది గర్వపు చూపు, గర్వపు మాటలు, గర్వము ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు అన్ని చూపించేసారు. I showed you what a proud look and a proud speech and a persons with pride characters are having. షలోమ్, ఆలేఖ్యం.